అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనొద్దు, నేను అదే ముఖ్యమంత్రి అయితే అంటుండేనేమో వాళ్ళను విధవలు గిదవలు అని. నేను ఆ మాటలు మాట్లాడడం కాబట్టి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడే నిలబడి గందరగోళం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు బీఆర్ఎస్ను గెలిపించడానికే వస్తే, ఒకవేళ మీరు పొత్తులాగానే భావిస్తే టీఆర్ఎస్ పార్టీ కండువ కూడా ధరించాలి, బీఆర్ఎస్ కండువ కూడా ధరించాలంటే ఎవరో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్త వచ్చి నా మెడలో ఆ కండువ కూడా వేయడం జరిగింది. అంటే వాళ్ళేమో అట్లా టెంప్ట్ చేస్తున్నారు. ఈ పొత్తు ధర్మాన్ని పాటించేటువంటి విషయంలో మా తమ్ముళ్ళు గ్రామంలో పార్టీ గుర్తు కానప్పటికీ పర్వాలేదన్నా ఒకసారికి ఏమవుతుంది అని వాళ్ళే ఓదార్చుకొని మాట్లాడుకొని ఒక సెకండ్ పాటు నా మెడలో ఆ కండువ కూడా వేస్తే తర్వాత నేను తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఆ కండువను నేనే మోసుకపోయినా, అదే ఆ జెండాను నేనే నల్లమలలో నాటిన కాబట్టి పర్వాలేదు, చూసే వాళ్ళకు కూడా నేను చీత్కరించుకున్నటువంటి ఎబ్బెట్టుగా ఉంటుందని చెప్పేసి నేను ధరించి చెప్పడం జరిగింది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ పవర్లోకి రావాలి, అధికారంలోకి రావాలని తోచిన విధంగా నినాదాలు ఇస్తూ ఉంటే నేను వారించడం జరిగింది. బీజేపీకి సంబంధించినటువంటి నినాదాలను మరొక ఎన్నికల్లో ఇద్దాం. ఎప్పుడు ఎన్నికల గుర్తుతో పార్టీల గుర్తుతో ఎన్నికలు జరిగినా అప్పుడు ఇద్దాం మన నినాదం అని చెప్పేసి వాళ్ళను నచ్చజెప్పి అక్కడ అందరి అభ్యర్థిగా ఉన్నటువంటి ఈదయ్య అనే చెంచు ఆదివాసీ అబ్బాయిని గెలిపించడం జరిగింది. ఆ రోజు నాలాగా ఒక గ్రామం కాదు, నన్ను ఎక్కడికి పిలిస్తే అక్కడ నేను వెళ్ళి ఆ భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేని ప్రతి దగ్గరికి వెళ్ళి నన్ను అనుకరించి నడిచినటువంటి యువ మిత్రులు, యువ చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరినీ కూడా నేను గెలిపించుకోవడం జరిగింది. ఈ సామెతలు కూడా బాగోదు కానీ చెప్పక తప్పదు. ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశంలో కేటీఆర్ గారు బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చినాయి? 2. ఎడ్డిమారి గుడ్డి దెబ్బ అంటున్నారు. అంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ గుర్తుండాలి కదా కేటీఆర్ మీకు. అది ఎడ్డిమారి గుడ్డి దెబ్బనే అయితే 8 ఎట్లా వస్తాయి? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నాకు లాయల్టీ ఉంది కాబట్టి, నాకు నిబద్ధత ఉంది కాబట్టి నేను ఒక బాధ్యతగా భావించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, కాంగ్రెస్ ఇతరులను గెలిపించండి. దోకాబాజీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే ప్రజలకు సంబంధాలు లేకుండా ప్రజలను నెత్తిన చేయబెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వెనుపోటుదారులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఓడించిందంటే నా మాటను వినుకున్నారు నా ఓటర్ మహాశయులు, నా అచ్చంపేట ప్రజలు. పూర్తిగా నేను ప్రేమతో బాధ్యతగా మనస్ఫూర్తిగా ప్రచారం చేసిన దగ్గర బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందించిండ్రు. నా నినాదాన్ని బట్టి, నేను ఇచ్చినటువంటి సందేశాన్ని, సంకేతాన్ని బట్టి మిగతా వాళ్ళను చిత్తుగా ఓడించారు. మేము 5 స్థానాలలో పోటీ చేసినాం. 2 స్థానాలలో వంగూరు మండల్ ముఖ్యమంత్రి మండల్లో పోటీ చేస్తే ఒకటి గెలిచినాం, ఒకటి 27 ఓట్లతో ఓటమి పాలైనాం. ఇంకో దగ్గర తోడేళ్లగడ్డ అని బల్మూరు మండలంలో ఉంటుంది, అది ఎప్పటికీ కంచు కోటగానే ఉంది. అక్కడ కారణాలు ఏవైనా ఉండొచ్చు, హిందుత్వం అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టరు, వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి శాఖ కూడా అక్కడ నడవడమో ఏదో కారణం, కానీ ఎప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజలు, ఓటర్లు అండగా ఉంటున్నారు. పోయినసారి కూడా వాళ్ళే బీజేపీ, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బీజేపీ సర్పంచ్గా గెలిచిండ్రు. ఇప్పుడు మా పార్టీకి కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి, మా సోదరులకు కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి ఒక యువకుడిని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటైనా మళ్ళీ అక్కడ తిరిగి భారతీయ జనతా పార్టీ విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే మీరు ఈరోజు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఎట్లొచ్చింది ఆ ఫలితం? మీరు ఒక్కరు కూడా అడిగే దిక్కే లేదు కదా. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను మీరు సమన్వయకర్తగా నియమించినటువంటి వాళ్ళు కూడా పట్టించుకోలేదు కదా. మీరు పెంచి పోషించినటువంటి డబ్బులతోన భారీ బహిరంగ సభలకే ఉపయోగపడుతున్నారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి పోరాటాలు చేసేటువంటి విషయంలో మీరు కానీ, మీరు పెంచి పోషించినటువంటి నాయకత్వం కానీ ఎవరు కూడా క్షేత్రంలో లేరు. మళ్ళీ ఇప్పుడేమో వచ్చి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీలో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా,
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో శకం ముగిసింది. ఏమన్నా చూసుకోవాల్సి ఉంటే ప్రజాక్షేత్రంలోనే చూడాలి. అది కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా నేను సూచన చేస్తూ ఉన్నా. మీకు దమ్ముంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, బర్నింగ్ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది. ఈరోజు కృష్ణా గోదావరి జలాలపై చర్చ అంటున్నారు. చర్చ జరగని ఒకరోజు 2 రోజులు నామకే వాస్తే ఏదో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మీరు ప్రభుత్వానికి వంతబాడుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే రకంగా బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు చెప్తా ఉన్నా, నేను ఒక పాలమూరు వలస కూలి బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో చేరి ప్రొఫెసర్ జయశంకర్ గారు రూపొందించినటువంటి, ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు. నేను కూడా ఒక చదువుకున్న యువకుని, ప్రొఫెసర్లు, మేధావులు, సబ్బండ వర్ణాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలంటే నాడు తెలంగాణ ఉద్యమంలో పాటుపడి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా విస్మరించకుండా నేను క్షేత్రంలో ఉన్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, అందుకే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత ఓ బాధ్యత కలిగిన భారత పౌరుడిగా భారతదేశం ఈరోజు ఏ నాయకత్వాన్ని కోరుకుంటుంది అనేది నిశితంగా గమనించిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీలో చేరిన నాటి నుండి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీని పెంచడం కోసం, భారతీయ భావాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఫలితం వచ్చినప్పుడు కేటీఆర్కు దిమ్మ తిరిగే విధంగా ఉంటుంది అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వెటకారంగా మాట్లాడుతున్నా. ఎన్ని స్థానాలు వచ్చినాయి? గుండు సున్నా వచ్చింది కదా మీకు పార్లమెంట్ ఎన్నికల్లో. భవిష్యత్తు కూడా నీ రాజకీయ జీవితం అంధాకారం అవుతుంది. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. నోటికొచ్చినట్టుగా వచ్చినటువంటి డబ్బులు ఇస్తే వచ్చేటువంటి కొన్ని ర్యాలీలకు సంబంధించిన జేసీబీలు, పూలు, వేదికలు, వీటన్నింటిని చూసి పొంగిపోయి ఇష్టం వచ్చినట్టుగా నియంత్రణ కోల్పోయి మాట్లాడడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏముండదు. మీకు దమ్ముంటే అదే డబ్బును ఖర్చు పెట్టండి, ప్రజా పోరాటాలు చేయండి. రూపొందిస్తా తప్పకుండా. ఒక పాలమూరు బిడ్డగా, ఒక వలస కూలి బిడ్డగా, 2 సార్లు ప్రాతినిధ్యం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం పొందినటువంటి ఒక మాజీ శాసనసభ్యుడిగా నా వంతు పాత్ర పోషిస్తా. ఎవడికుందో కృష్ణా జలాలపైన మాట్లాడే హక్కు నిరూపిస్తా. నేను మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రికి లేదు, మీకు కూడా లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్, మిగతా నల్గొండ జిల్లాలపైన నీటి సమస్య పైన, నీటి పారుదల విషయంలో మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు కోల్పోయినరు. మీకు బాధ్యత లేదు కాబట్టి, బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా, ఒక ప్రజా నాయకుడిగా తప్పకుండా మీ బండారాన్ని బయట పెడతా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు మేధో మదనం జరుపుతూ ఉంది. వీళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ఒరిగేది లేదు. నిజంగా మారాల్సింది పవర్ అనే ఆలోచనకు భారతీయ జనతా పార్టీ వచ్చింది కాబట్టి ఈ యుద్ధాన్ని మొదలు పెడతాం. ఎవడొస్తాడో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కపట ప్రేమను ప్రదర్శించడానికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను సంఘటితం చేసి తన్ని తరమక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాధ్యతను మర్చి వ్యవహరించడం నిజంగానే మీడియా సోదరులకు కూడా 2 చేతులు జోడించి నేను వినమ్రంగా కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి. ఆయన ఇంటి నుంచి బయటకు వార్త, అసెంబ్లీకి చేరుకుంటే వార్త, లేదంటే అసెంబ్లీ వీడి వెళ్ళిపోతే వార్త, సంతకం పెడితే వార్త. ప్రజలు ఇదే వార్తలు చదువుకోవాలి, ఇదే విషయాలు వినాలి, ఇదే చర్చ పెట్టి ప్రజలకు గందరగోళానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి బాధ్యత కలిగినటువంటి మీడియా సంస్థలన్నీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను విమర్శించడం నా ఉద్దేశం కాదు. ప్రజలకు ఏం అవసరమో దానిపైన శ్రద్ధ పెడదాం, దానిపైన కొంచెం అవగాహన పెంచే విధంగా, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా మన వంతు బాధ్యత పోషిద్దామని సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి కేటీఆర్ ఎవరిని పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా మాట్లాడడం మానేసి, ఒకవేళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటేనేమో మంచిది, లేదు అని అంటే 1-2 స్థానాలు, 2 స్థానాలతోనే మొదలైంది భారతీయ జనతా పార్టీ ప్రస్థానం. ముచ్చటగా 3వసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఎన్నిక ఏదొచ్చినా, అది కేరళలో రాని, రేపు భవిష్యత్తులో వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్నిక రాని. నేను ఈరోజు బల్లా గుద్ది చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కలలు కన్నది. హర్యానాలో మాదే, ఢిల్లీలో మాదే, మహారాష్ట్రలో మాదే, అదేవిధంగా బీహార్లో మాదే ప్రభుత్వాలని కలలు కన్నాయి. కాలుకు బలపం కట్టుకొని రాహుల్ గాంధీ గారు
మొత్తం 111 నియోజకవర్గాలకు ప్రచారానికి వెళ్తే బీహార్లో ఒక్కటంటే ఒక్క స్థానం గెలవలేదు. కేవలం 6 స్థానాలతో సరిపెట్టుకున్నది, అది కూడా అసెంబ్లీ స్థానాలతో. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే ఉంటుంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి భ్రష్టాచార్ అవినీతిమయం చేసినటువంటి, తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రజలు తిరస్కరిస్తారు. మీ నామరూపాలు అయ్యే విధంగా లేకుండా చేసే విధంగా ఖచ్చితంగా మేమందరం కూడా ప్రజా పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ వెకిలి మాటలు మానేసి, ఈ ఎక్స్లలో కామెంట్స్ పెట్టడం మానేసి, లేకుంటే రైమింగ్ వర్డ్లతోన ప్రజలను అలరించేటువంటి పనులు మానేసి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకుంటే మంచిది. వెకిలి మాటలు మాట్లాడితే మాత్రం తగిన రీతిలో కేటీఆర్కు బుద్ధి చెప్పక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉమ్మడి అభ్యర్థి స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తులు లేవు. మా భారతీయ జనతా పార్టీ ఒకటే వార్డులో బీకే తిమ్లాపూర్, కావాలంటే మీకు నేను వీడియోస్ కూడా పంపిస్తా. కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి, నేను ఒకనే నా కాషాయ కండువాను ధరించే నేను మాట్లాడుతూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి చిల్లర మూకలు, నీకు దమ్ముంటే వాళ్ళు కండువ వేస్తున్నారు కదా ఎందుకు వద్దంటున్నావు అంటే, ఆ కండువ తెచ్చిందే మేము, కానీ ఆ కండువ ఈరోజు ప్రజలను కాలరాసింది, అవినీతిమయమైంది కాబట్టి ధరిస్తలేను అంటే ఎవరో బలవంతంగా కండువ వేస్తే వెంటనే తీసివేయడం జరిగింది. నేను అంటే ఒక సంకేతం ఇవ్వాలి, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఒకటే అనే సంకేతం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా భవిష్యత్తులో కూడా ఒంటరిగానే భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో ఉంటుంది. ఖచ్చితంగా అసెంబ్లీ పైన, పార్లమెంట్ పైన మరొకసారి కాషాయ జెండాను ఎగరవేస్తుంది అనేది మాత్రం స్పష్టం చేస్తాం.